సిస్టరు సిస్టరు త్వరగా రా సిస్టరు. రండి రండి. సిస్టరు ఎక్కడున్నావు సిస్టరు? ఏంటన్నయ్యా? రా 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 రా. ఈ అమ్మాయి ఎవరు? నిన్ను కలవడానికి వచ్చింది. నమస్తే మేడం. ఓ స్వాతి, నువ్వా? ఆ, కూర్చో. ఆ, కూర్చోండి కూర్చోండి. స్వాతి, హీఈస్ మై సన్, CEO ఆఫ్ జానకి రామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఆ, తను నా కోడలు. ఆ, CEO దగ్గర సెక్రటరీగా పనిచేస్తుంది. హాయ్ మేడం. హాయ్. నాన్న ఉత్తమ్, తనని మన హైదరాబాద్ బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేశాను. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతుంది. ఓ గ్రేట్ అమ్మా. కంగ్రాచులేషన్స్. అవును సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సుహాసిని గారికి థ్యాంక్స్ చెప్పి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. నన్ను ఆశీర్వదించండి మేడం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కూర్చో. స్వాతి గారు, జానకి రామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఫౌండర్ జానకమ్మ గారు. ఈ అమ్మాయి ఎవరు? మన ఖైరతాబాద్ బ్రాంచ్ కి కొత్తగా వచ్చిన మేనేజర్ అత్తయ్య గారు. ఆ అమ్మాయి బ్రాంచ్ మేనేజర్గా వస్తే మీరేంటి అంత సంబరపడిపోతున్నారు? సంబరమా పాడా పరిచయం చేస్తున్నానంతే. చూడమ్మా, ఇంతకు ముందున్న మేనేజర్ లెక్కల్లో అవకతవకలు చేసి మమ్మల్ని చీట్ చేశాడు. దాంతో అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాం. నువ్వైనా నిజాయితీగా చెయ్యి. తప్పకుండా మేడం, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. అన్నట్టు నీది వైజాగ్ కదూ? అవును మేడం. ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యారా? సారీ మేడం, ప్రస్తుతం నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. అదేంటి, మీ ఆయన పిల్లలు ఎవరూ లేరా? మా ఆయనకి నాకు డివోర్స్ అయిపోయింది సార్. పైగా పిల్లలు కూడా లేరు. అందుకే ఒంటరిగా ఉంటున్నాను. పాపం, ఒక్కరు కూడా తోడలేరన్నమాట. ఏ మీరు వెళ్తారా? చిచ్చి, నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. డోంట్ వరీ స్వాతి, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, సరేనా? థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాను మేడం. ఓకే స్వాతి. బాయ్. సుబ్బారావు, ఎక్కడయ్యా? స్వాతి గారు, స్వాతి గారు, స్వాతి గారు, చెప్పండి సార్. లోపల మీరు చెప్పింది నిజమా అండి? మీ ఆయన మీరు విడిపోయారా? ఒంటరిగా బతుకుతున్నారా? అవునండి. ఎందుకు అడుగుతున్నారు? చిచ్చి, వాడు అసలు మనిషేనా అండి? మీలాంటి అతిలోక సుందరిని, అప్సరస్ని వదిలేయడానికి వాడికి మనసెలా వచ్చిందండి? అదే నేనైతే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణండి. ఏం మాట్లాడుతున్నారండి? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీలాంటి అందమైన అమ్మాయి ఎవరు తోడు లేకుండా ఒంటరిగా ఉంటే ఈ పాడు సమాజం బతకనివ్వదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయమా? అవునండి. మీ అందం అడవి కాచిన వెన్నెల కాకుండా ఉండాలి అన్నా, మీకొక మనిషి తోడుగా రావాలి అన్నా, అర్జెంటుగా మీ పెళ్లి జరిగిపోవాలి. ఏమంటున్నారండి? అవును స్వాతి గారు, కష్టము నష్టము మీకు లైఫ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్ ఇస్తారా? అంటే అంటే మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎంతకు తెగించవరా లీలాకృష్ణ? కట్టుకున్న భార్య ఉండగానే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనంటే నా భర్త నుంచి విడాకులు తీసుకుని వేరుపడ్డాను. కానీ మీరలా కాదు కదా. మీకు ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది, మంచి లైఫ్ ఉంది. అలాంటప్పుడు నన్నెలా పెళ్లి చేసుకుంటారు? చిచ్చి, అది వైఫ్ కాదండి, పదును పెట్టిన నైఫ్. నైఫా? అవునండి.
అసలు మీరు దాని మొహం చూసారా? జంతికాయ సంతలో చింతకాయలు అమ్ముకునే దానిలా ఉంటది, చండలంగా. ఎప్పుడు ఆ ఏడుపు గుట్టు మొహం ఒకటి వేసుకునే ఏడుస్తూనే ఉంటది. బా, పైగా పెళ్ళయి ఇన్నాళ్ళైనా దానికి పిల్లలు లేరండి. అది కొట్రాలు. ఆ, అసలు లీలాకృష్ణ గారు మనిషేనా? కొట్టుకున్న భార్య గురించి పరాయి ఆడవాళ్ల ముందు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. సారీ సార్, ఆవిడ్ని చూస్తే దేవతలా ఉన్నారు. మీరేమో అందుకు రివర్స్ లో చెప్తున్నారు. బాయ్ బాయ్ బాయ్. మైథిలి, నువ్వా? ఎవరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు? అది నా ఫ్రెండ్ వస్తేను వాడికి బాయ్ చెప్తున్నానంతే. ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? చిచ్చి, నా మొహానికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరుంటారమ్మా? బాయ్ ఫ్రెండే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు లీలాకృష్ణ గారు. చిన్నిల్లుతో పాటు ఉన్న ఇల్లు కూడా పోయే ప్రమాదం ఉంది. ఓకే? ఏంటి, సిన్నిళ్ళతో పాటు ఉన్నిల్లు కూడా పోతుందా? ఇదేదో తేడాగా మాట్లాడుతుందే. కొంపదీసి ఆ స్వాతితో మాట్లాడడం ఈ రాక్షసి కానీ చూడలేదు కదా. సోతే మనకేటి, అతి త్వరలోనే శుభప్రదతో విడాకుల డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిస్తా. అది చూపించి స్వాతితో లైన్ క్లియర్ చేసుకుంటా.